ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్తమానము 11వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏవండి, ఈ మాటను చదివిన వెంటనే నీకు ఆనందం కలుగుతుంది కదో? నిజమేనండి. దేవుని మాటలు జీవము కలిగిన మాటలు నీ హృదయంని బలపరచునుగాక. వాక్యం వింటున్న నీతోనే, నీ కుటుంబంతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నా మనసులో ఉన్న ఒక చక్కటి ఆ హృదయానికి తట్టిన మాట ఏంటో తెలుసండి. 28వ వాక్యంలో 2వ లైన్లో, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. విశ్రాంతి, పీస్ ఆఫ్ మైండ్, సమాధానాన్ని కలగ చేస్తాను. ఈ రోజున నీ జీవితంలో నీకు విశ్రాంతి లేదుగా. నీ పిల్లల విషయంలో నీకు విశ్రాంతి లేదుగా. ఏవండి, నీ భార్య విషయంలో నీకు విశ్రాంతి లేదుగా, మనశ్శాంతి లేదుగా. నీ భర్త వలన నీకు మనశ్శాంతి లేదు కదా. చుట్టూతా మనుషుల ద్వారా నీకు విశ్రాంతి లేదు కదా. విశ్రాంతి లేక నీ జీవితంలో వేసారిపోతున్నావుగా. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చిన వాక్కు నీ కోసమే, నీ కుటుంబం కోసమే మాట్లాడుతున్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, కమ్ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఇంతకీ ఈ విశ్రాంతిని, సమాధానాన్ని, పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? నోటి మాట చేత భూమికి పునాది వేసిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రం కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. నోటి మాటకి పవర్ ఉంది. ఏమండి, సీఎంకి 5 సంవత్సరాలే పవర్. ఏమండి, ఒక అధికారికి కొంతకాలమే పవర్. ఎంత పవర్ కలిగిన వాడైనా వాడు బ్రతికేది 80 సంవత్సరాల వరకే పవర్. ఆ తర్వాత పవర్ ఉండదు, పవర్ స్టేషన్ కూడా ఉండదు. నా ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన నీకేం చేస్తాడో తెలుసా? విశ్రాంతిని కలగదు. ఈగో ఫీలింగ్, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేములే అండి. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, నువ్వు ఏ గోత్రమైనా కావచ్చు. ఏవండి, నీకు విశ్రాంతి లేక ఎంతోమంది కొండలకి వెళ్తున్నారండి. ఏమండి, మెట్టలు ఎక్కుతున్నారండి, గుట్టలు ఎక్కుతున్నారండి. నేను చెప్పకూడదు కానండి, రజనీకాంత్ తెలుసా మీకు? సినిమాలో యాక్ట్ చేస్తాడంట కదా హీరో. కోట్ల రూపాయల డబ్బు ఉందండి. కానీ 2 నెలలకు ఒకసారి అంటండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి విశ్రాంతి కొరకు దీక్ష చేస్తాడంట. నీ డబ్బు నీకు విశ్రాంతినివ్వదు. మైకేల్ జాన్సన్ తెలుసా? డ్యాన్స్ యూత్కి నేర్పించిన వాడు, మల్టీ టాలెంట్. రోజుకు 10 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. చిన్న వయసులోనే మనశ్శాంతి లేకుండా చనిపోయాడు. వాక్యములో శక్తి ఉంది. నీవు నెంబర్ 1 యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే నీ కులం ఏదైనా, మతం ఏదైనా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నీకు మనశ్శాంతి లేదు. పిల్లల వల్ల మనశ్శాంతి లేదు, బంధువుల వలన మనశ్శాంతి లేదు, నీ ఉద్యోగంలో చేసే స్థలాల్లో మనశ్శాంతి లేదు. ఏదో గజిబిజి, గందరగోళం, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. తప్పు. అది మంచిది కాదు. నీకు ఆత్మహత్య చేసుకుంటావు ప్రభు నమ్మి, ఆ సాతాను యేసు ప్రభు దగ్గరున్న ఇస్కరియోతు యోధ నిత్య నరకానికి వెళ్ళినట్టు నువ్వు వెళ్ళిపోతావు. అందుకు ఆ ప్రభు నిన్ను పిలిచింది. రా ఆయన యొద్దకు, నీకు మనశ్శాంతిని దేవుడిస్తాడు. ఏమండి, మనశ్శాంతి దొరికిందనుకో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలవు. ఉద్యోగం చేసుకోగలిగావనుకోండి, నీ అవసరాలు తీర్చబడతాయి. ప్రభుకి సాక్షాత్తంగా నువ్వు బ్రతుకు. ఆయన యొద్దకు రా. వచ్చిన నువ్వేం చేయాలో తెలుసా? ఆయన మాట విను. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు మనశ్శాంతి కావాలంటే దేవుని సన్నిధిలో నివాసము చేయాలి.
ఏమండి, దావీదు అంటాడు, నేను యెహోవా మందిరముకు వెళుదము రాండి అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి గంతులు వేశాను. ఎందుకు సంతోషం? దేవుని మందిరములో సంతోషం ఉంది, దేవుని మందిరములో సమాధానం ఉంది, దేవుని మందిరములో బలం ఉంది, దేవుని మందిరములో ప్రభావం ఉంది. యేసయ్యకి మహిమ కలుగునుగా. ఆ ప్రభావముతో నా దేవుడు నిన్ను నింపి మనశ్శాంతి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎంతో మంది అండి మనశ్శాంతి లేక, ఏమండి, చనిపోదాం అనుకున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను చదివి మారి ప్రవక్తలుగా మారిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న తర్వాత నిశ్చయముగా నీ మనసును మార్చుకుని ప్రభు దగ్గరికి రాగలిగితే నిశ్చయముగా నీకు మనశ్శాంతిని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా. ఎంతో మంది మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారని మీరు గుర్తెరిగి ఈ ఉదయకాలం ఈ వాత్సల్యతలో మాట్లాడారు. మీ యొద్దకు రాగలిగితే, మీ సన్నిధిలో గడపగలిగితే వారికి మనశ్శాంతినిచ్చి బలవంతులుగా చేస్తానని చెప్పావు. అలాంటి కృపతో నింపి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు వింటున్నారుగా, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.